వికారాబాద్ జిల్లా పెద్దమూలు మండలం గొట్టపల్లి మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని కోటపల్లి మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు నారాయణ రెడ్డి శనివారం తనిఖీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న మెనూలో ఏమైనా లోటుపాటు ఉందా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ పాయిజన్ సంఘటన జరుగుతున్న అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నియోజకవర్గంలోని ప్రతి పాఠశాలలో తనిఖీ చేసి విద్యార్థుల బాగోగులు తెలుసుకోవాలని ప్రజాప్రతినిధులకు ఆదేశాలు జారీ చేయడంతో ప్రజాప్రతినిధులు పాఠశాల బాట పడుతున్నారు. అందులో భాగంగానే నారాయణ రెడ్డి మోడల్ స్కూల్ తనిఖీ చేశారు. విద్యార్థులకు భోజనంలో ఏమైనా ఇబ్బంది కలిగితే ఏజెన్సీపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బియ్యం కూడా 4-5 సార్లు కడుగుతారు సార్. 4 సార్లు కడగండి, అది లేదు సార్. దొడ్డు బియ్యం వస్తున్నాయి. కొత్త ఇచ్చినాయి, మా దగ్గర కొత్త ఇచ్చినాయి, కానీ పాత బియ్యం ఉందా వండుతున్నాయి. అలా ఒకరే మన కూడా పిల్లలకి చూసి చేసుకుంటాయి కదా. అర్థమవుతున్నా బాగా చేస్తలేరు ఇస్తలేరు అని నేను అనేది అట్లా కొద్దిగా బియ్యం కడిగి చూసి చేసుకుంటే గొడవ చేయొద్దు. ఇప్పుడు మీరు చేసిన కూడా పెడతామంటే 2 రోజులు చేసిన కూడా పెడతామంటే ఒకటేనా వేరే